అది సెట్ కానీ అవుతుంది. సో ఇన్ దిస్ సో హోల్ థింగ్ అఖండ 2 అప్పుడు నాకు బాలయ్య గారు ఒక్కరే కాదు, బోయపాటి గారు అమేజింగ్. ఆయన బోయపాటి గారు అంటే నేను ఆర్టిస్ట్ అవుదామని కలిశాను దాని ముందు. అలా అప్పుడు కుదరలేదు, ఇలా కలిసాం అనుకోకుండా. అండ్ బోయపాటి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే నువ్వు ఇలా వచ్చావా, సూపర్, అసలు అంటే కెరియర్ మంచి గ్రోత్లో ఉంది అని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు చాలా సపోర్టివ్గా కూడా నిలిచారు. కొన్ని అబ్స్టకల్ ఫేస్ చేసిన ఆయన డూయింగ్ దిస్ వర్క్ ఇది కుళ్ళు ఉంటుంది కదా ఆబ్వియస్లీగా. ఇంకా అంటే నిన్నగాక మొన్న అబ్బాయిల దగ్గర కుళ్ళుకునేది అంటే ఐ డోంట్ నో హౌ మెనీ డబ్బింగ్ డైరెక్టర్స్ ఆర్ ఫీమేల్, కానీ తక్కువ తక్కువ తక్కువ. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేనే యాక్చువల్లీ ఫీమేల్ డబ్బింగ్ డైరెక్టర్ నేనే, మిగిలిన వాళ్ళందరూ అంటే మేల్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు ఒకరిద్దరు, ఇంకొకరు అందరూ అడ్డుకట్లు వేసి పుల్లలు పెట్టి ఇవన్నీ చేస్తారు కదా. ఆబ్వియస్లీ ఇంకా పుల్లలు పెట్టడం అనేది అయితే ఉంటుందిగా ఎక్కడెక్కడ ఏంటనేది. యూ యువర్ సెల్ఫ్ కాల్ అప్ బాలయ్య గారు ఎప్పుడైనా? అంటే నేను ఫేస్ చేసిన ట్రబుల్స్ గురించి దాని గురించి ఐ నెవర్ కాల్డ్ హిమ్. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ సిల్లీ థింగ్స్ కదా, వీ హ్యావ్ టు అంటే అవి ఎలా అంటే అవి మనకి లెసన్స్ నేర్పిస్తాయి. ఎప్పుడు ఏదైనా వర్క్ ఎక్కడైనా సరే, అది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, వేర్ ఎవర్ ఇట్ ఇస్, అది సాఫీగా అనేది ఒకటి ఉండదు. అబ్స్టకల్స్ అనేది వీ హ్యావ్ టు ఫేస్. అక్కడ నుంచే మనం లెసన్స్ నేర్చుకుంటాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ నాకు ఒక 10 movies ఇచ్చినంత ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ 2-3 మూవీస్. మొత్తం ఎన్ని మూవీస్? దిస్ వన్ మూవీ యాక్చువల్లీ అఖండ 2 ఇట్ సెల్ఫ్, బికాజ్ ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ. సో చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అంటే హౌ వర్క్ షుడ్ బి, ఎలా ఉండాలి వర్క్, మనం ఎట్లా వెళ్ళాలి, ఎలా అప్రోచ్, ఎలా. సో ఈ డైలాగ్స్ రాయడం బాలయ్య గారి డైలాగ్స్ మాత్రమే రాస్తారా? నో కంప్లీట్ మూవీ. అంటే ముట్టి బాలయ్య గారి డైలాగ్స్ రాస్తే ఇప్పుడు నాకు కౌంటర్ పార్ట్ ఉంటుంది, ఆ సీన్ రిలేటెడ్ బాలయ్య గారితో అప్రోచ్ మారిపోతుంది, అప్రోచ్ మారిపోతుంది. అప్పుడు నా డైలాగ్స్ వేరైపోతాయి, వాళ్ళ డైలాగ్స్ వేరైపోతాయి. కాబట్టి కంప్లీట్ ఫుల్ మూవీ రాస్తాను అనమాట. రాసినప్పుడు అందరూ మరి వేరే వాళ్ళ డైలాగ్స్ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకుంటారు. యు ఆర్ నాట్ దేర్? ఉన్నాను నేను కొంతమందికి, నేను ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ. అండ్ వాయిస్ టెస్ట్ జరిగేటప్పుడు కూడా ఉన్నాను నేను. సో అంటే మూవీ జరిగేటప్పుడు చూసుకున్నాను నేను, కొంచెం అలా మొత్తం అంతా చూసుకున్నాను. అండ్ చెప్పాను కదా, బోయపాటి గారు ఆయన చాలా సపోర్టివ్గా నిలిచారు నాకు. ఇప్పుడు ఈ బాలయ్య గారి, బోయపాటి గారి ఈ క్యాంప్ నుంచి బయటకి వెళ్ళాలంటే నాజియా ఏం చేయాలి మీరు? నాకు తెలిసి నేను అంటే ఇంకా అంటారు చూసాను స్టెప్పింగ్ స్టోన్స్, ఇంకా అలానే ఉంది కాబట్టి నేను ట్రయల్స్ కొట్టాలి. నాకు తెలిసి వెరీ యంగ్ ఎనీవే, యు హావ్ అ లాంగ్ కెరియర్ అహెడ్ ఆఫ్ యూ కదా. yes ఇట్స్ ఎంజాయబుల్ వర్క్ డబ్బింగ్ డైరెక్టర్. వెరీ మచ్ యాక్చువల్లీ. ప్రాజెక్ట్ మధ్య ఏం చేస్తాను నాజియా? ఏం లేదు, నేను డబ్బింగ్స్ చెప్పుకుంటాను. అండ్ 2026 అయితే నేను ఐఎమ్ ప్లానింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. ఆర్టిస్ట్ ఎందుకనంటే నేను వచ్చింది దానికోసం, ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. ఇంట్లో మీది కన్జర్వేటివ్ ఫ్యామిలీయా, ఎట్లాగా ట్రెడిషనల్ ఫ్యామిలీయా? బికమ్ బీయింగ్ ముస్లిం ఫ్యామిలీ కొంచెం ఇబ్బందులు అయ్యాయా? లేదు, ఇప్పుడు నేను యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ ఇదేంటంటే బీకామ్ చేశాను. ఐ డెడ్ MBA అండ్ MA ఇన్ హిందీ, MA డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్. సో సైమల్టేనియస్గా చేశాను. అంటే ఇది వేరు, హిందీ వేరు అనమాట. సో నేను ఈ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే హిందీ MA చేసుకున్నా. అండ్ మ్యారేజ్ అయ్యేటప్పుడు నేను MBA కంప్లీట్, మ్యారేజ్ అయిన తర్వాత ఐ కంప్లీటెడ్ మై MBA అండ్ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్. అందుకే ట్రాన్స్లేషన్ రిలేటెడ్ నాకు ఇవి కూడా కొంచెం ఎలా ఏంటి టెక్నికల్ థింగ్స్ ఐ నో. సో అది నాకు మంచిగా ఇప్పుడు ఈ కెరియర్లో, అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్, నేను సరదాగా చేశాను. అది చెప్పాలంటే అది నాకు తర్వాత ఏంటి యూస్ఫుల్ అనేది చూసుకోలేదు, సరదాగా చేశాను. ఇంకొకటి అడిషనల్ పడి ఉంటుంది కదా అని చేశాను PG. అది కాస్త అది ఎప్పుడు నాకు కెరియర్ అయి కూర్చొని. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అడుగు చెప్పలేదు సినిమా ఇండస్ట్రీ ఎందుకు మనకి? అయ్యో ఆర్టిస్ట్గా అంటే ఒప్పుకోలేదు, ఆర్టిస్ట్ అనేసరికి ఒప్పుకోలేదు. ఎవరికైనా ఉంటుంది అది, అంటే ఒక ఇన్సెక్యూర్ ఫీల్ ఉంటుంది కదా. సో ఎందుకు అంటే ఆడపిల్లలు ఎందుకు కొంచెం వెళ్ళడం, ఎందుకు అది అంత ఇది కాదు కదా, అప్రోచ్ అంత బాగుండదు కదా అనేసి ఒక ఇన్సెక్యూర్ ఫీల్ వాళ్ళలో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కాదు, నేను నా స్కూల్ డేస్ అప్పటి నుంచే అఫ్కోర్స్ మోడలింగ్ అని ఇదని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. అంటే ఐ డిడ్ సమ్ థియేటర్ ప్లేస్ ఆల్సో. నేను అప్పుడు చేశాను. అండ్ ఇప్పుడు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరియర్ చేసుకుంటూ కూడా ఐ డిడ్ సమ్ థియేటర్ ప్లేస్. రవీంద్ర భారతిలో చేశాను, తెలంగాణ యోజన నాటకోత్సవాలు అందులో చేశాను. తెలుగు అండ్ హిందీయా? తెలుగు, హిందీ చేయలేదు. తెలుగు మీద యాక్చువల్లీ తెలుగు మాట్లాడతారా?
లేదు, ఇంట్లో ఉర్దూ ఉంటుంది, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ జనరల్గా అలా ఉంటుంది. ఇంట్లో తెలుగు ఉండదు. పిల్లలకి తెలుగు రావాలని నేను అప్పుడప్పుడు కొంచెం తెలుగు, అంటే ఇప్పుడు పిల్లలు మరి బయట వచ్చి పిల్లలతో కలిసినా కూడా వాళ్ళు పెద్ద అది అప్రోచింగ్ వాళ్ళు మొత్తం హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఐఎమ్ మ్యారీడ్ యాక్చువల్లీ, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. ఫస్ట్ బాబు వచ్చి ఎల్డవన్ ఇంటర్ సెకండ్ ఇయర్. అంత పెద్ద పిల్లలు ఉన్నారా? చిన్నోడు 9th స్టాండర్డ్. ఇప్పుడు నేను ఊర్వశి రౌతేలా డైలాగ్ చెప్తా. अभी जो ये देखिए दबड़ी दबड़ी सॉन्ग जो है और नाजिया शेख जो है बहुत यंग लगती है और उसका रीज़न एक ही है कि ये फिल्म डाकू महाराज 100 crores करेक्ट करे. స్వప్న గారు ఇంట్లో అంటే నా స్టడీస్ రిలేటెడ్ కానీ వేరే అంటే ఒక టామ్ బాయ్గా ఉండేదాన్ని బాగా. నా ఫ్రెండ్స్ మోస్ట్లీ అబ్బాయిలే ఎక్కువ ఉంటారు ఇలాగా. అండ్ నాది స్పోర్ట్స్ సైడ్ ఉంది. కబడ్డీ నేషనల్ ప్లేయర్ని నేను మన ఏపీకి రిప్రజెంట్ చేశాను, ఆడాను నేను. సో కబడ్డీ నుంచి అనుకోకుండా అంటే గేమ్స్, అది నాకు స్పోర్ట్స్ వాజ్ మై ఫస్ట్ లవ్ ఆ టైంలో. కబడ్డీ యూ ప్లేడ్ నేషనల్స్, ఐ కాంట్ ఈవెన్ బిలీవ్. ఇవన్నీ అసలు కంప్లీట్లీ అంటే ట్రెడిషనల్, కన్వెన్షనల్. కబడ్డీ లాంటి అవన్నీ ఎంకరేజ్ చేశారు ఇంట్లో. నాకు ఎక్కడైనా అడ్డు చెప్పారనంటే ఇండస్ట్రీ రిలేటెడ్ ఇక్కడే అడ్డు చెప్పారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఎలా కన్విన్స్ చేసామా? పట్టింది టైం, బాగా పట్టింది. అప్పుడు టైం కాస్త ఇప్పుడు అయింది. ఇప్పుడు దే మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ మచ్. సో పేరెంట్స్, ఫాదర్ ఏం చేసేవారమ్మా? నాన్నగారు రెవెన్యూ ఇన్స్పెక్టర్, హీఈస్ ఇంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్ అయ్యారు. అండ్ నాకు ఒక చెల్లె, తమ్ముడు ఉన్నారు. సో ఫ్యామిలీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో మా అమ్మ ఈజ్ హోమ్ మేకర్ అమ్మ. అండ్ మా అప్బ్రింగింగ్లో కంప్లీట్గా మా అమ్మ ఆమె ఆ ధైర్యం ఇవ్వడం కానీ, ఎలా మసులుకోవాలి, ఒకరితో ఎలా ఉండాలి ఏంటి. అఫ్కోర్స్ నాకు పేషెన్స్ చాలా తక్కువ ఉండేది. ఆ పేషెన్స్ లెవెల్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు అంటే మా మమ్మీ. సో అయితే మీ వారు ఏం చేస్తారు? మా వారు వచ్చి టాటా ఇన్సూరెన్స్లో బ్రాంచ్ మేనేజర్ తను. ఓకే, సో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఈ స్పెక్ట్రమ్లో ఎక్కడా లేరు. మా ఫ్యామిలీలో ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఎంట్రీ కొట్టాను ఇలాగా. మా ఫ్యామిలీలో ఎవరు లేరు. అండ్ యూ మేడ్ సచ్ అ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ నాజియా. యూ మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫర్ దట్ నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.